ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఆలోచించి విచారించి మీ ఓటు వేయాలి. ఎందుకంటే ఏ దేశంలో అయితే అట్లా జరుగుతున్నదో ఆ దేశాలన్నీ బాగా ముందుకు పోతూ ఉన్నాయి. నేను చెప్పే 4 మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత మీ గ్రామంలో పెద్దలందరితో చర్చించి నిజానిజాలు తేల్చాలి. ఎలక్షన్ వస్తుంది పోతుంది. ఎలక్షన్ తరఫున ఒక్కొక్క మనిషి నిలబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు. వీళ్ళ గురించి మంచి చెడ్డలు ఆలోచించాల్సిందే. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, మంచా చెడ్డనా తప్పకుండా ఆలోచన చేయాలి. అట్లనే దానికంటే ముఖ్యంగా వీళ్ళ వెనుక ఒక పార్టీ ఉంటుంది. 3 పార్టీలని 3 బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీల చరిత్ర ఏంది అనేది మీరు చూడాలి. పార్టీల నడవడిక ఏంది, వీళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారు, ఎవరి గురించి వీళ్ళు తాపత్రయపడతారు, ఎవరి మంచి కోరుతారు, రైతుల కోసం ఏం చేస్తారు, పేదల కోసం ఏం చేస్తారు, గిరిజనుల కోసం ఏం చేస్తారు, ముస్లిం మైనార్టీల కోసం ఏం చేస్తారు, వీళ్ళ నడవడిక ఏంది అనేది ఒకసారి విచారించి మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ యొక్క ఓటు. ఆ ఓటు ఆషామాషిగా వేయద్దు, ఎవరో చెప్పినని వేయద్దు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల మీ భవిష్యత్తును, మీ తలరాతను రాస్తుంది మీ సొంత ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఇది అభ్యర్థిని చూడాలి, అభ్యర్థి వెనకాల ఉన్నటువంటి పార్టీని కూడా చూసి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలందరికీ కూడా సమాజానికి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఆషామాషిగా ఓటేస్తే 5 సంవత్సరాలు చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. 14 సంవత్సరాలు తిరుగులేని పోరాటం చేసి చివరికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొండికేసి మనల్ని మోసం చేసే ప్రయత్నం ఉంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేసి మనం అందరం కలిసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు సాకారమైంది. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జరుగుతూ ఉంది. మీ అందరిని కూడా కోరేది, బాబు అన్నద సైలెంట్గా ఉండాలి, మీటింగ్ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ చరిత్ర కూడా మీరు చూసినారు. 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ దేశంలో కూడా. వాళ్ళు ఏం చేసినారో మీకు తెలుసు. వాళ్ళ కాలంలో, ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రెండింటిని బేరీజ్ వేసి ఏది నిజమైనటువంటిది, ఏది మంచిది అనేది ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయాలు మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపోవు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే. మీరు కూడా ఎవ్వరు అనుకోలే ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇద్దని కలలు కూడా ఎవరు అనుకోలే. కానీ ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి, పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నట్టుంటుంది కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది. మీరందరూ చూస్తుండగా బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం, బ్రహ్మాండమైన ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం. అది నేనే మొన్న వచ్చి ఇనాగరేషన్ కూడా చేసిన మీ అందరికీ తెలుసు.